అంటూ ఇక్కడ గొప్ప మాట చెప్తున్నాడు విష్ణుమూర్తి, నవ్వుతూ అంటున్నాడు గరుత్మంతుడితో. గర్భే వ్యాధౌ శ్మశానే చ పురాణేయో మతిర్భవేత్ సా యది స్థిరతాం యాతి కోనముచ్చేత బంధనాత్. ఎంత అద్భుతమైన శ్లోకం చెప్పాడు. ఇది సారభూతం గుర్తుపెట్టుకుంటే చాలు, గుర్తుపెట్టుకోకపోతే గోడ మీద రాసుకుని ఇంట్లో పెట్టుకున్నా చాలు. గర్భే వ్యాధౌ శ్మశానే పురాణే యా మతిర్భవేత్. సాధారణంగా ప్రతివాడికి ఈ 4 దశల్లోనూ బుద్ధిలో చిన్న వివేకం ఉదయిస్తుందిట. ఆ ఉదయించిన వివేకమే ఎప్పుడు ఉంటే ఎవడు మోక్షం పొందకుండా ఉంటాడు అంటున్నాడు విష్ణు ఇక్కడ. ఎంత మాట చూడండి. దానికి ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, పురాణ వైరాగ్యం, రోగ వైరాగ్యం 4. ప్రసూతి వైరాగ్యం అంటే చాలామంది పొరపాటు అర్థంలో వాడుతూ ఉంటారు. ప్రసూతి వైరాగ్యం అంటే ఆ స్త్రీ కనేటప్పుడు ప్రసవ వేదన భరించలేక ఒక వైరాగ్యంకి వస్తుంది అని అనుకుంటాం. అది కాదు. అసలు పురాణం ఏ అర్థంలో చెప్పిందో జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే మనకు ఆ స్థితి గుర్తు లేదు కనుక ఇది ఈ పరంగా అన్వయించాం. మనకి ఇప్పుడు దీని పరంగా చూస్తున్నాం కనుక తల్లికి అప్పుడేమి వైరాగ్యం ఏం కలగదు, వేదన తప్ప. వైరాగ్యం వీడికి కలిగింది. ప్రసూతి వైరాగ్యం అంటే అర్థం ఆ గర్భంలో వాడు ప్రసవించడానికి పూర్వము ఆలోచన వల్ల వాడికి కలిగిన వైరాగ్యం. అది అనమాట. మొట్టమొదటి జీవుడికి అప్పుడు కలుగుతుంది వైరాగ్యం. ప్రతివాడికి జీవితంలో వైరాగ్యం కలుగుతుంది 4 దశల్లో, కానీ కలిగింది మిగలదు. వైరాగ్యం మిగలాలంటే జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలంటే వివేకం ఉండాలి. కానీ వివేకం వైరాగ్యం కలిసి వెళతాయి. వివేకం మనం పని చేయనివ్వం, అది ఉంది కానీ పని చేయనివ్వం దాన్ని. అది పని చేస్తే వైరాగ్యం అదే పుడుతుంది. మీరు వివేకం గట్టిగా ఉపయోగిస్తే అదే వైరాగ్యాన్ని ఇస్తుంది. అది ఉపయోగించం, వచ్చింది అదే బాధ. ఎలా ఉపయోగించాలో శంకర భగవత్పాదులు వంటి మహాత్ములు మనకు చెప్పినా ఏం చేస్తాం. సరే, మొత్తానికి ప్రసూతి వైరాగ్యం అంటే అర్థమైంది కదా. జీవుడికి ప్రసూతి సమయంలో కలిగేటువంటి వైరాగ్యము గర్భే, అది గర్భ వైరాగ్యం. 2 వ్యాధి వైరాగ్యం. జబ్బులు వచ్చినప్పుడు తెలుస్తుందండి ఈ దేహం ఎలాంటిదో. ఏ దేహం కోసం మోహపడిపోతాం. ఆ దేహం అందంగా ఉంది, ఈ దేహం అందంగా ఉంది. ఒక దేహం కోసం వీడు మోహం. ఆ దేహం అంటే నాకు చాలా ఇష్టం, ఈ దేహం అంటే అనిష్టం. ఆ దేహం లేకపోతే నేను బతకలేను ఇన్ని అంటాం. ఆ దేహం వ్యాధిగ్రస్తమైనప్పుడు, ఆ దేహంలోని మనం చూడలేని పదార్థమును స్రవించేటప్పుడు ఎంత అసహ్యం కలుగుతుంది. అందుకు వ్యాధి సమయంలో ఆ దేహం యొక్క భయంకరమైన పరిస్థితి అప్పుడు తెలుస్తుంది, దానికి పుట్టేటువంటి బాధలు ఇవన్నీ. అందుకే దత్తాత్రేయుడు చెప్తాడు, అందరి గురువుల కంటే గొప్ప గురువు నా దేహమే అన్నాడు. నా దేహం నాకు గురువు అన్నాడు. ఎంత గొప్ప విషయం చూడండి. దేహం ఎవరికి లేదు, గురువు అంటే ఎవరికి దొరికారో లేదో మనకు తెలియదు, కానీ దేహం ఎవరికి దొరకలేదో చెప్పండి. కానీ దేహాన్ని గురువుగా చూడాలి. ఎలాగూ అదే చెప్తోంది, నేను దేనికి పనికిరాని దాన్ని అయినా దీని ద్వారా పనికొచ్చేది సాధించు అని చెప్తోంది. నువ్వు పట్టించుకోలేదని. ఎంత అసహ్యకరమైనవన్నీ ఉన్నాయి. ఒక ఆయన అన్నాడు, ఈ పుర్రెలు ఇవన్నీ నాకు అసహ్యం అండి అని. ఈ మాట పుర్రెతోనే అంటున్నాడు, తెలుసుకోవాలి. పుర్రెనే అసహ్యం అనే మాట పుర్రెతోనే. ఎముకలు చూస్తే భయం అండి బాబు, అవి లేనివాడు ఎవడండి బాబు. ఎముక లేకపోతే అదిగో బాధ. రక్తం, మాంసం, ఇవి ఇందులో ఏ ఒక్కడి బయట కనబడ్డా బే, అవే లోపలేసుకుని అందమైన బాడీ అని తిరుగుతున్నా. ఈ బాడీ మరో బాడీ మీద మోహం, అది దూరమైతే కోపం, అది దగ్గర తెచ్చుకోవడానికి ఏ ధర్మాన్నైనా దాటేస్తాం. ఏంటి పరిస్థితి. అందుకే దేహం గురించి ఒక్కసారి ఆలోచిస్తే అదే పాఠం నేర్పుతుంది. ఇంత తెచ్చుకుంటే ఎంతసేపు ఉంది. ఏది పరమందమైందని తిరిగేవో ఒక వయస్సు దాటిన తర్వాతే దాన్ని నువ్వే చూడలో అద్దం ముందు నిలబెడితే నువ్వే భయపడతావు. అందుకే పేర్ల చుట్టూ తిరుగుతూ ఉంటాం. ఏం లాభం? ఇన్ని బాధలు, కానీ ఏం లాభం లేదు. దానిగా జరుగుతూనే ఉంటుంది. అందుకు ఇక్కడ వ్యాధి ఒక పెద్ద వైరాగ్యాన్ని ఇస్తుందట. ఆ సమయంలో ఉంటుందండి, ఏ ఉంది దేహం ఎప్పుడు జబ్బులే అని. అందుకే భగవంతుడు ఏదైనా వైరాగ్యంకే ఇస్తాడు. ప్రతిదీ ఒక పాఠమే తీసుకోవాలి. కానీ వ్యాధికి కూడా ఒక పాఠమేట వైరాగ్యం కోసం. అయితే పాఠాలు చదివిన 10 వాళ్ళకి ఫస్ట్ మార్కులు రానట్టే ఇట్లాంటి పాఠాలు జీవితంలో ఎదురవుతున్నా రియలైజేషన్ కొందరికి రాదు. ఏం చేస్తాం? రావాలి, దాన్ని పాఠంగా తీసుకోవాలి. తీసుకుంటే చక్కగానే ఉంటుంది. వ్యాధులు కూడా పాఠాలే, అది చెప్తున్నాడు. ప్రతికూలతలు పాఠాలు అవుతాయి. ప్రతికూలతను పాఠంగా తీసుకుంటాడు ఉత్తముడు, ఆ ప్రతికూలతలతో పడిపోతాడు సామాన్యుడు. ఇది తెలుసుకోవాలి. అందుకే ఒక ఆయన అన్నాడు, భార్యా పుత్రులు అనుకూలంగా ఉంటే ఆనందంగా బతకచ్చు, ప్రతికూలంగా ఉంటే తొందరగా వైరాగ్యం వస్తుంది అన్నాడు. అంత బాగుందో చూడండి. ఎప్పుడు ఇంటికి వెళ్ళినా వేదన చూపించే వాళ్ళే ఉంటే ఇంటి మీదే వైరాగ్యం పుడుతుంది. చాలా బాగుంది కదా. కనుక ప్రతికూలతలు వైరాగ్యానికి పనికొస్తాయి, అనుకూలతలు సుఖపడచ్చు. సరే, ఇలా చెప్పాడు ఒక ఆయన. మొత్తానికి వ్యాధి కూడా ఒక వైరాగ్యం కలిగిస్తుంది. ఇంకోటి శ్మశానం, అక్కడ తెలుస్తుందండి. మోసుకెళ్తారు ఎవరిని? వీళ్ళలాంటి వాడిని మోసుకెళ్ళేది, వీళ్ళలాంటి వాడిని, ఇంకెవరినో కాదు.
ఎక్కడి నుంచో ఆకాశం మీద పడ్డవాడిని మోసుకెళ్ళట్లే. ఇన్నాళ్ళు వీడితో పాటు వీళ్ళలాగే తిరుగుతూ, వీళ్ళలాగే ఏడుస్తూ, వీళ్ళలాగే నవ్వుతూ, వీళ్ళలాగే తింటున్నవాడిని తీసుకువెళ్ళాడు. మొత్తం దగ్గర పెట్టాడు, బూడిచ్చేసి వచ్చాడు. అంత అహంకారం ఇంత బూడిదైపోయింది. అప్పుడు కలుగుతుంది, కొంచెం కలుగుతుంది ఎలాంటి వాడికైనా, అది ఒక వైరాగ్యం కలుగుతుంది. ఇంకోటి పురాణే, ఒకవేళ పొరపాటుని శ్రద్ధగా వింటే పురాణాల్లో కూడా వైరాగ్యం కలుగుతుంది. మళ్ళీ దానిలో నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ అనలైజేషన్ చేసే వాళ్ళని వదిలేద్దాం. ఎవరో ఒకరిద్దరికి పొరపాటున వైరాగ్యం కలుగుతుంది వింటున్నంతసేపు. వినగానే పక్కకు లేవగానే పక్కవాడిని చూసి నాకు ఇదివరకు మర్యాద ఇవ్వలేదు, ఇదివరకు గౌరవం ఇవ్వలేదు, మళ్ళీ మొదలవుతుంది. ఏం చేస్తాం? పురాణాల దగ్గర కూడా ఇవి కోరుకుంటారు కొంతమంది. ఎన్ని విన్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే, ఏం లాభం? కానీ వింటున్నంతసేపు కలుగుతుంది. ఛీ, ఇంకా రేపటి నుంచి ఉన్నదండి, నేను చాలా జాగ్రత్తగా ఉంటానండి అంటాడు. ఎప్పుడు? పురాణమైన గంట తర్వాత వెళ్ళాక మరుసటి రోజు ఉదయం నిద్రలేచాక ఉండనివ్వని టీవీలు ఉన్నాయి మనకి కావలసినన్ని. కానీ మొత్తానికి అవి కూడా నిలవవు. అందుకు విష్ణుమూర్తి ఇది చెప్పేటప్పుడు ఎలా నవ్వుంటాడో మనం ఊహించుకోవాలి. గరుత్మంతుడికి చెప్పేటప్పుడు ఇది చెప్తున్నంతసేపు నరకాలను చూడొద్దు, వీటిని వివరిస్తున్న విష్ణువు ఎలా చెప్తున్నాడు ఊహించుకోండి, అది చాలు. భగవద్గీత చెప్తున్నప్పుడు ఏమీ అర్థం కాలేదుట, కానీ భగవద్గీత చెప్తున్న కృష్ణుడు అలా మనసులో పట్టేట్టు ఒకడికి వాడు మోక్షం వచ్చేసింది, గుర్తుపెట్టుకోండి, చాలు మనకి. కానీ గరుడ పురాణం వింటున్నప్పుడు మీకు ఏం విన్నా వినకపోయినా విష్ణువు గరుత్మంతుడితో చెప్తున్న సీను హృదయంలో ఉంటే చాలా, వైకుంఠంలో ఆయన కూర్చొని ఎంత విలాసంగా చెప్తున్నాడు మహానుభావుడు. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ? గర్భే వ్యాధే వ్యాధౌ శ్మశానేచ పురాణే యామతిర్భవేత్. ఈ 4 సమయాల్లో పుట్టే బుద్ధి యది స్థిరతాం, ఒకవేళ స్థిరంగా ఉంటే, యది స్థిరతాం యాతి కోనముచ్చేత బంధన. అది స్థిరంగా ఉంటే ఎవడు పొందడే మోక్షం అన్నాడు. కనుక ఆ వచ్చిందేదో స్థిరంగా నిలబడాలి.